వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఇప్పుడు మనం ఒక గొప్ప క్రికెటర్ గురించి తెలుసుకుందాం. అతను జాతీయ జట్టు నుంచి తీసేశారు. వన్డేలకి టెస్టులకి పనికిరాడు అని చెప్పి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి పంపించేశారు. అయినా కష్టపడ్డాడు, మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చాడు. టెస్టులు ఆడాడు, వన్డేలు ఆడాడు, డబుల్ సెంచరీ చేశాడు, జాతీయ జట్టుకి కెప్టెన్ అయ్యాడు. ఆ క్రికెటర్ ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీలంక జాతీయ జట్టుకి 20 ఏళ్ల కుర్రాడు మొదటి టెస్ట్ ఆడడానికి సెలెక్ట్ అయ్యాడు. అతని మొదటి టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్ డక్అవుట్ అయ్యాడు, రెండో ఇన్నింగ్స్లోనూ డక్అవుట్ అయ్యాడు. అంతే, జట్టు నుంచి తప్పించేశారు. అతను మాత్రం ఇంతకే ఆగిపోవాలా అంటూ ప్రాక్టీస్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్లో ఎన్నో పరుగులు చేసిన తర్వాత అతనికి 21 నెలల తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. రెండో టెస్ట్ ఆడాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో మళ్ళీ డక్అవుట్. రెండో ఇన్నింగ్స్ ఆడాడు, కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. అంతే, ఈసారి జాతీయ జట్టు నుంచి మళ్ళీ తీసేశారు. అయినా నేనేంటో చూపిస్తాను అంటూ పట్టు వదలకుండా మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి 17 నెలల తర్వాత మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా అతను సక్సెస్ అవుతాడని అందరూ భావించారు. ఏం జరిగిందంటే, మూడో టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్ డక్అవుట్ అయ్యాడు, రెండో ఇన్నింగ్స్ మళ్ళీ డక్అవుట్ అయ్యాడు. అంతే, శ్రీలంక టీం మేనేజ్మెంట్ ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్కి పనికిరాడు అంటూ ఇతన్ని జాతీయ జట్టు నుంచి తప్పించారు. ఆ ఆటగాడు ఎవరో తెలుసా? శ్రీలంక ఆటగాడు మార్వన్ శాంసన్ ఆటపట్టు. అదే ఇంకెవరన్నా అయితే పట్టు వదిలేవాళ్ళేమో, కానీ మార్వన్ ఆటపట్టు అతని ప్రయత్నం వదిలిపెట్టలేదు, వేరే దారి చూసుకోలేదు. మళ్ళీ కష్టపడ్డాడు. 3 ఏళ్ల ఫలితం తర్వాత అతనికి మళ్ళీ అవకాశం వచ్చింది. ఈసారి అతను ప్రయత్నం ఓడిపోలేదు, అతను అదరగొట్టాడు. ఎంతగా అదరగొట్టాడు అంటే 90 టెస్టుల్లో శ్రీలంకకి ప్రాతినిధ్యం వహించాడు. 5,500 పైగా పరుగులు చేశాడు, 16 సెంచరీలు చేశాడు. అందులో 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 249 రన్స్ హైయెస్ట్ రన్స్ చేశాడు టెస్ట్ క్రికెట్లో. 268 వన్డేల్లో 8,500 పైగా రన్స్ చేశాడు, 11 సెంచరీలు చేశాడు. అంతేకాదు, శ్రీలంక జాతీయ జట్టుకి కెప్టెన్ కూడా అయ్యాడు. సరిగ్గా గమనిస్తే తన 2వ రన్ కోసం 6 సంవత్సరాలు పట్టింది మార్వన్ ఆటపట్టుకి. ఇంత వైఫల్యం తర్వాత అతను గివప్ కాలేదు, వేరే కెరీర్ చూసుకోలేదు, కేవలం తన మీద తన నమ్మకం ఉంచాడు. మార్వన్ కథ మనందరికీ ఒక పాఠం చెప్తుంది. వైఫల్యం తాత్కాలికం, కష్టం శాశ్వతం. రిజెక్షన్ అనేది ఎండ్ కాదు, అది నెక్స్ట్ చాప్టర్కి స్టార్ట్ మాత్రమే. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేవడం నేర్చుకో. ఎప్పుడూ కష్టాన్ని వదిలిపెట్టకండి. మీ మీద